ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు తమిళ చూసే ఉంటారు. ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. వీడియో ఎంత భయంకరంగా వచ్చిందో. ఈ మూవీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక తల్లి తన 3 పిల్లలు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. అయితే తన సిస్టరు వాళ్ళని చూడటానికి వచ్చి ఉంటుంది. అయితే ఆ తల్లి పెద్ద కొడుకు తన బేస్మెంట్లో ఉన్న ఒక సీడీలు పుస్తకాలను చూస్తాడు. అతని చెల్లి ఎంత వద్దు అని చెప్తూ ఉన్నా ఆ అబ్బాయి మాత్రం అస్సలు వినకుండా ఆ సీడీలను, ఆ బుక్స్ని తీసి చదువుతూ ఆ సీడీలను ప్లే చేస్తాడు. ఇంకంతే. ఒక దయ్యం వచ్చి ఆ తల్లికి పడుతుంది. ఆ పిల్లల్ని తనే చంపుకుంటూ ఉంటుంది. అసలు నిజానికి అది ఎందుకు చంపుతుంది, దేనికోసం చంపుతుంది అనేది అయితే మూవీ చూస్తేనే తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా అయితే చాలా భయంకరంగా ఉంటుంది. అసలు సడన్గా దయ్యాలు రావడం, బెదిరించడం ఇలా అయితే ఏమీ ఉండవు. అంత రక్తపాతం. అసలు థియేటర్లో చూస్తే ప్యాంటు తడిసిపోవాల్సిందే. ఎందుకంటే ఈవిల్ డెడ్ సిరీస్ అనేవి ఆల్రెడీ 4 వచ్చాయి. అది చూడని అంటూ ఎవ్వడూ ఉండడు. ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. 90s వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది 5వ సిరీస్. ఈ మూవీ మాత్రం సూపర్గా ఉంటుంది. చెప్పుకోవడానికి మాటలు కూడా ఉండవు. స్టార్టింగ్ బీభత్సంగా ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత ఒక 15 నిమిషాలు మాత్రం నార్మల్గా వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఉంటుంది సినిమా మొత్తం రక్తపాతము ఏరులై పారుతూ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అసలు చేత్తో పట్టుకొని కూర్చోవాలి. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మూవీ మాత్రం మిలియన్లలో వసూలు చేసింది అమౌంట్ అయితే. చాలా అంటే చాలా సూపర్ మూవీ. ఎవరైనా హర్రర్ మూవీస్ని బాగా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి ఈ మూవీస్ని చూడండి. ఈ మూవీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో అయితే లేదు. మీరు మూవీస్ యాప్లో, మూవీ రూట్స్లో ఇలా ఈ వెబ్సైట్లలో ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు చూడండి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అనుకునేవాడు ఎవడైనా ఒకడు ఉంటే ఈ మూవీ చూసి తర్వాత చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే గంట ఖచ్చితంగా కొట్టాల్సిందే. థ్యాంక్ యూ.